తెలంగాణ ఐటీఐ 2026 సంవత్సరం ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి మనోళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంది. ఈ వీడియో లోపల క్లియర్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఏదైనా అప్డేట్ ఐటీఐకి సంబంధించి వస్తే మాత్రం పక్కాగా వీడియోని చెక్ చేయండి. సో, యాక్చువల్‌గా ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రీవియస్‌గానే ఒకసారి రిలీజ్ చేసిర్రు. ఇప్పుడు వెబ్‌సైట్ లోపల వేరే డేట్స్ చూపెడుతున్నాయి గానీ ప్రీవియస్‌గానే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు డేట్. అండ్ వాళ్ళు పీడీఎఫ్ కూడా అఫీషియల్‌గా రిలీజ్ కూడా చేసిర్రు. బట్ ఎట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి అని చెప్పి మనకు తెలవది. కాబట్టి ఏందంటే మళ్ళీ ఈ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది సో, వేరే డేట్ నుండి స్టార్ట్ చేసిర్రన్నట్టు. సో, మనకు 14 ఆర్ 15 ఆ టైం లోపల మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితాయి అని చెప్పి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసిర్రు. అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల కూడా 14 మే ఆర్ 15 మే నుండి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయితాయి అని చెప్పి మెన్షన్ చేసిర్రు. ఓకేనా. కానీ ఏందంటే 14 ఆర్ 15 మే ఆ టైం లోపల ఏందంటే మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కాలేదు. ఓకేనా. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో కూడా చేసినా అన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి, ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ ఒక వీడియో చేసినా. సో, ఆ వీడియో చేసిన తర్వాత నేను వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించిన వీడియో అనేది అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా. సో, ఆ టైం లోపల ఏంది కదా అంటే మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ కాలేదు. అండ్ దాంతో పాటుగా ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన డేట్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ప్రీవియస్‌గా వాళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి అని చెప్పి అనౌన్స్ చేసిర్రు. పీడీఎఫ్ రిలీజ్ చేసిర్రు. అండ్ దాంతో పాటుగా ఆ డేట్స్ చేంజ్ చేయడం కూడా జరిగింది. సో, అందరేం పానిక్ కాకుర్రి. ఆ వీడియో అనేది మన ఛానల్ లోపల ఆల్రెడీ ఉంది. ఆ వీడియో అనేది సో, మీద ఐ బటన్స్ లోపల ఇస్తా ఆ వీడియో లింక్. అండ్ దాంతో పాటుగా ఆ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత కూడా వస్తదన్నట్టు. ఒకసారి చెక్ చేయరా ఆ వీడియోని కూడా. ఓకేనా. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మనకేమేం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటదని చెప్పి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయితదని చెప్పి, ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతదని చెప్పి చెప్పిన నేను. సో, తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ వీడియో చేద్దామని చెప్పి సో, వెబ్‌సైట్ ఓపెన్ చేసేసరికి ఏంది కదా అంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన డేట్స్ అయితే చేంజ్ చేసిర్రు వాళ్ళు. ఓకేనా. ఇక్కడ పెట్టిన పీడీఎఫ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉండే అన్నట్టు ప్రీవియస్‌గా. ఓకేనా. నేను ఆ వీడియో అనేది 13థ్ మేనో, 12థ్ మేనో చేసిన. అప్పుడేందంటే మనకు వెబ్‌సైట్ లోపల మెన్షన్ చేసిర్రు 14 ఆర్ 15 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితాయి అని చెప్పి. ఓకేనా. ఇక్కడ పీడీఎఫ్ అనేది ఇచ్చిర్రు. కానీ ఇప్పుడేందంటే ఆ పీడీఎఫ్ లేదు. ఆ డేట్స్ అనేవి లేవన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 25థ్ మే నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఇంకొక 3 డేస్ లోపల మనకు ఐటీఐకి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయితాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 8థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. 25థ్ మే నుండి 8థ్ జూన్ దాకా టైం అయితే ఉంది. సో, ఒకసారి వెబ్‌సైట్ ఓపెన్ అవ్వగానే నేను ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా. ఒకసారి వెబ్‌సైట్ అనేది లైవ్ కావాలి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇదే వెబ్‌సైట్ ఓపెన్ అయితుంది. ఓకేనా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఓపెన్ అయితలేదు మనకు. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తుంటే సేమ్ వెబ్‌సైట్ ఓపెన్ అయితుందన్నట్టు. కాబట్టి ఏంది కదా అంటే మనం లాగిన్ కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది పనిచేత్తలేదు. ఓకేనా. సో, మనకు అప్పటి వరకు వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా రెడీ చేసి పెడతారు. సో, దెన్ మనమైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అనేది ఆఫ్టర్ నోటిఫికేషన్ మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా. సో, క్లియర్ కట్ వీడియో అనేది వస్తది మన ఛానల్ నుండి ఆఫ్టర్ ఎనేబులింగ్ ఆఫ్ దీస్ రిజిస్ట్రేషన్స్. ఓకేనా. ఒకసారి ఓపెన్ అవుడుతోటే మనం మాట్లాడుకుందాం. అండ్ అప్లికేషన్ లాగిన్ మీద మనం క్లిక్ చేసినా కూడా మనకు 2025కి సంబంధించి చూపెడుతుంది. 26 అని చెప్పి చూపెడతలేదు. ఓకేనా. ఇక్కడ 2026 అని చెప్పి అప్డేట్ కావాలి. అండ్ మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ కావాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్స్ కావాలి. ఇవన్నీ అయినప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అవన్నీ ఓపెన్ అయినప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అవి ఎప్పుడు ఓపెన్ అయితది కదా అంటే మరి 25థ్ మే. ఓకేనా. 25థ్ మే నుండి మనకు ఎనేబుల్ అయితాయి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఆ లింక్స్ అన్ని కూడా యాక్టివేట్ అయితాయి 25థ్ మే నుండి అని చెప్పి. ఓకేనా. సో, 25థ్ మే రోజు ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం డెఫినిట్‌గా మనం వీడియో చేసుకుందాం. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్ నుండి వస్తది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు పెద్దగా డాక్యుమెంట్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సింది ఒకటి ఏంది కదా అంటే మొబైల్ నంబరు,
ఓకేనా. మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు ఇక్కడ. మొబైల్ నంబరు అండ్ దాంతో పాటుగా ఈమెయిల్ ఐడీ, ఎస్ఎస్‌సి, మెమో ఓకేనా. స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫోటో, సిగ్నేచరు. ఒకవేళ పీహెచ్ అయితే మాత్రం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి, మెమో అండ్ దాంతో పాటుగా స్టడీ సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ అండ్ దాంతో పాటుగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇవి ఉంటే మాత్రం మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్ నుండి పక్కాగా నేను 25th రోజు లింక్ యాక్టివేట్ అయితే అప్లోడ్ చేస్తా. సో, ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఏమన్నా ఫర్దర్‌గా చేంజెస్ అయినా కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో, మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.